హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే న్యాచురల్గా లైజాల్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము బయట ఎక్కువ ఖర్చు పెట్టి లైజాల్ తీసుకుంటూ ఉంటాం కదండి. దానికన్నా కూడా చాలా తక్కువ ఖర్చులోనే మనము ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా లైజాల్ని తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి హాని అయితే ఉండదండి. ఎందుకంటే మనం తీసుకునేటివి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ తీసుకుంటున్నది మనము ఫస్ట్ అయితే రాక్ సాల్ట్, అలాగే కర్పూరం పౌడర్, ఇంకా సింథటిక్ వెనిగర్ మీ దగ్గర లేదనుకోండి, దాన్ని స్కిప్ చేసేయండి. దాని ప్లేస్లో మీరు బేకింగ్ సోడా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అండి, ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను. సో నా దగ్గర అది అవైలబుల్ ఉంది కాబట్టి అది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను 1.5 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో మనము 3 స్పూన్స్ వచ్చి రాక్ సాల్ట్ వేయాలి. రాక్ సాల్ట్ వల్ల మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఈ సాల్ట్ వేసి మనము ఇల్లు క్లీన్ చేసుకున్నామంటే ఇంకా చిన్న చిన్న క్రిములు, కీటకాలు ఇవన్నీ చచ్చిపోతాయి. మనకు లైజాల్ ఎలా అయితే వర్క్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకి వర్క్ చేస్తుందండి. అలాగే సింథటిక్ వెనిగర్ వచ్చి నేను ఇది మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఫైనల్గా అయితే 1 కప్ అయితే యాడ్ చేసుకున్నాను 1.5 లీటర్కి. తర్వాత ఈ కర్పూరం ఏంటంటే గడ్డ కర్పూరం అండి. 1 రూపీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 5 తీసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నా. నేను మీకు చూపించడం మర్చిపోయాను, పౌడర్ చేశాక గుర్తొచ్చింది. ఇంకా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. అలాగే ఇది మనము లెమన్తో చేసుకుంటాం కాబట్టి క్రిమి కీటకాలను చంపడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో ఒక మంచి స్మెల్ రావడానికి ఉపయోగపడుతుంది. కర్పూరం కూడా మనకు ఏవైనా చిన్న చిన్న కీటకాలు చంపేసి మనకు స్మెల్ అనేది మంచిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టయితే చేస్తుంది. వీటన్నిటిని మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మనము లైజాల్ని తయారు చేసేసుకున్నాం కదా. మనకు ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చు అండి. ఇది మనము బండలు క్లీన్ చేసుకునే అంటే ఫ్లోర్ క్లీనింగ్కే కాకుండా మీకు ఏదైనా సరే గ్యాస్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కబోర్డ్స్కి కూడా క్లీనింగ్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. టీపాయ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఫ్రిడ్జ్కి వీటికి అన్నిటికి కూడా మీరు క్లీన్ చేసుకునేందుకు ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇది స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ పైనే మనకి ఇది నిలువ ఉంటుందండి. సో నో ప్రాబ్లం. నార్మల్ రెగ్యులర్ వాటర్ని తీసుకున్నామంతే మనం ఇందులో. ఇంకా ఇదేంటంటే మీకు కలర్ కావాలి అనుకునేటంటే ఇది లెమన్ ఫ్లేవర్తో మనకు లెమన్ లైజాల్ లాగా వచ్చేది కాబట్టి మీకు కలర్ కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ని యాడ్ చేయటం లేదు, అంతే. ఇంకా కలర్ యాడ్ చేసామంటే యాజ్ ఇట్ ఈస్ మనం కొన్న దానిలాగానే ఉంటుందండి ఇది. అలాగే మీకు ఎక్కువ మురికి ఎక్కువ ఉంది, డస్ట్ ఎక్కువ ఉంది అనుకునేటంటే ఈ వాటర్ని మీరు నార్మల్గా అయితే మీరు లైజాల్ మూతతో ఎలా అయితే వేస్తారో ఒక మూత, అలా ఒక మూతని ఇది వేసేసుకొని కొంచెం మీరు సర్ఫ్ వేసుకోండి. కొద్దిగా మాత్రమే, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక బకెట్ వాటర్కి అయితే. అంతే. ఇక నేను క్లీన్ చేసుకుని చూపిస్తున్నా చూడండి. చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువ రఫ్ చేయాల్సిన అవసరం లేదు. జిడ్డు అనేది మొత్తం పోతుంది. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ నేను ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తున్నాను, అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఏవైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నేను నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.